చేపెట్టుకొని ఇట్లా తిప్పాలి. ప్రతి ఒక్కరు చేయాలి, మీరు అందరు చేయాలా. ఆ సామెత కాదు, మన సంజీవరెడ్డి గారికి మాత్రమే కాదు చెప్పేది నేను. అందరు అద్దాలు తీసి పక్క పెట్టుకొని ఒక కన్ను మూసుకొని ఎదురు మీద పెట్టుకొని ఇట్లా మన బొటన వేలను చూసుకొని బటన వేలు చూసుకుంటూ బొటన వేలు అమ్మడి తిప్పాలి ఒక 9 సార్లు. ఇది సవ్య దిశలో దీన్ని చూసుకుంటూ తిప్పాల, అంటే గుడ్డు తిరగాల. నా గుడ్డు చూడండి, ఈ విధంగా సవ్య దిశలో తిరగాల. మళ్ళీ అపసవ్య దిశలో 9 సార్లు, రివర్స్ అపసవ్య దిశలో 9 సార్లు, మళ్ళీ సైడ్ ఈ మళ్ళీ ఇదే కన్నట్ల. ఈ విధంగా ప్రతిరోజు మీరు చేయాలి. ఎందుకంటే ఓల్డ్ ఏజ్, మన వృద్ధాప్యంలో కంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి కంటికి గుడుక రక్త ప్రసరణ జరగాలి. అదేవిధంగా నొప్పులు ఉన్న వాళ్ళు నువ్వుల నూనె తెప్పించుకోండి, మీరు తెచ్చుకోండి. నువ్వుల నూనెను మీరు స్నానం చేసేకి ముందు బాగా కింది నుంచి పై వరకు, కాళ్ళకైతే కాలు బొటన వేలు నుంచి కొద్ది నిదానంగా బాగా ఎక్కువ రుద్దాలి. కొద్దిసేపు మీరు ఎండకు కాళ్ళను అట్లా ఎండకు పెట్టడం, ఒక మినిమం 15 నుంచి 30 నిమిషాలు పెట్టాలి. ఇంకా 2 నిమిషాలు 3 నిమిషాలు పెట్టొద్దండి. నెత్తి మీద టవల్ వేసుకోండి, నెత్తికి తగలనియద్దండి ఎండ. ఎందుకు? మీరు కాళ్ళను ఇట్లా చేతులను ఎండకు తగిలియాలి. 15 నిమిషాల తర్వాతనే ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. ఏంటి ఉత్పత్తి అవుతుంది? మనకు కావాల్సిన విటమిన్ డి 15 నిమిషాల తర్వాతనే ఉత్పత్తి అవుతుంది. ఇది చాలా ఉపయోగం మీకు. ఓల్డ్ ఏజ్లో మీరు పొరపాటున జారి కింద పడినా కానీ ఎముకలు పటిష్టంగా ఉండాలంటే, ఎముకలు ఫ్రాక్చర్ కాకుండా జరగకుండా ఉండాలంటే ఇది మీరు ఖచ్చితంగా చేయాలి. నువ్వులు తీసుకోవడము ఇటువంటివన్నీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటేనే మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడాలి. ధన్యవాదాలు.